ఎప్పుడైతే కూటమి పాలన వచ్చిన తర్వాత పేదల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే అన్న నమ్మకం ప్రారంభించి ఆ తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో 2014-19 2000 చేశారు. 2024 ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు 1000 రూపాయల పెన్షన్ ఒకసారి పెంచి ఏప్రిల్, మే, జూన్ నుంచి ఆ 3 నెలల ఏరియర్స్ కలిపి మొత్తం 7,000 ప్రతి వాళ్ళకి, 3,000, 4,000, 6,000 దివ్యాంగులకి, 10,000, 15,000 రూపాయలు బెడ్ రేట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం ఈ 18 మాసాల్లో 51,000 కోట్లు కేవలం పెన్షన్లకే ఆ లబ్ధిదారులకు చెల్లించారు. తణుకు నియోజకవర్గంలో కూడా అదే స్థాయిలో ఇంచుమించుగానే 125 కోట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ నెల. ఈ వార్డు 20వ వార్డు ఈ పరిధిలో కూడా 94 మంది పెన్షన్దారులకి ఇంటికి పట్టుకుని గత వైఎస్ఆర్సీపీ వాళ్ళలో వాలంటీర్ ద్వారా వాళ్ళు ఉంటేనే పెన్షన్ వెళ్తాయనేది అబద్ధాన్ని నిజం చేయడం కోసం కూటమి పాలన ఇంటికి వెళ్ళి 6 గంటల వాళ్ళు లేచి వాళ్ళకి నేరుగా అందజేయడం జరుగుతుంది. ప్రతి నెల ఏదైనా ఒక సెలవులు కానీ పండుగ కానీ వచ్చాడు, అది ఆదివారాలు కానీ వచ్చే రేపు ఆదివారం అవుతుంది. కానీ ఒకటోదానికి ముందే ఇవాళ ఫిబ్రవరి 28 నెల ఈ ఒకరోజు ముందుగానే నేరుగా లబ్ధిదారులకు అమలు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ వాళ్ళకి ఆసరాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కుటుంబ ఖర్చులు కానీ వైద్య ఖర్చులు కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా అందజేస్తుంది.